బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. సంస్థాగతపరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి పార్టీలోనని చెప్పి. కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము క్షేత్రస్థాయిలో ఆ 25 లక్షల లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని మేము చేరుకోవటం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టాము. దానికి సంబంధించి 21,000 క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవటం జరిగింది. బూత్ కమిటీలు కింద ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు, అదేవిధంగా కొత్తగా నియామకమైనటువంటి జిల్లాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు, ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు మండలాధ్యక్షుల యొక్క సహకారంతో బూత్ కమిటీల మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ కింద చూసినట్లయితే మాకు దగ్గర 2,18,000 మంది బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనపడుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఖచ్చితంగా ఒక సానుకూల భావన ఏదైతే ఉందో అది పెరుగుతున్నది, ఆదరణ పెరుగుతున్నది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మేమందరం అయితే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కిందకు వెళ్ళి మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయం కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి భావన. ఇవాళ 3 పర్యాయాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి, ఆదరణగా మారి 3వ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి